భగవద్గీత 12th చాప్టర్ భక్తి యోగంలో 5th శ్లోక. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఇంతకుముందు ఏదైతే ఉపాసన పద్ధతిలో నిర్గుణ సగుణ ఏదైతే శ్రేష్టమో అని అర్జున్ అడిగాడు. అందులో సగుణ ఉపాసన శ్రేష్టమని అభిప్రాయం అని చెప్పి ఇదే అని ఖచ్చితంగా చెప్పలేదు. ఎందుకు అంటే నిర్గుణ ఉపాసన అన్నది కూడా ఏది ఉపాసన చేసినా పరమాత్మే అన్నది ధ్యేయంగా ఉంటుంది, అది లభిస్తుంది అన్నది కూడా. కానీ ఆ ఉపాసనలో ఫలితాలు అలాగే ఆ ఉపాసన చేసే క్రమంలో కొన్ని సులభతరం, కొన్ని కాస్త కఠినంగా ఉంటాయి. ఇష్టంగా చేసినప్పుడు కష్టంగా అనిపించదు. అది అయిష్టంగా చేసినప్పుడు ప్రతిదీ కష్టంగానే ఉంటుంది. ఇక్కడి నుంచి లేచి అక్కడికి వెళ్ళాలన్నా కష్టంగానే ఉంటుంది. మనకి నచ్చినప్పుడు ఎక్కడికన్నా వెళ్ళిపోతాం. అక్కడ ఇష్టం ఉంది, ఇక్కడ ఇష్టం లేదు. అయితే ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కొన్ని సాధనలు అన్నవి సులభంగా ఉంటాయి, ఎవరన్నా ఆచరించవచ్చు. కొన్ని మనోధైర్యం ఉండాలి, ఇంద్రియాల యొక్క నిగ్రహం ఉంటేనే అది సాధ్యమవుతుంది. అందుకని కొంచెం కష్టంగా అనిపిస్తుంది, నిగ్రహించుకోవటం అన్నది సులభం కాదు కాబట్టి. అందుకే ఈ శ్లోకంలో ప్రత్యేకంగా నిర్గుణ ఉపాసన గురించి చెప్తూ ఆ ఉపాసన చేసే క్రమంలో ఎలా ఉండాలి, జీవులకి అది సులభం కాదు అని చెప్తున్నాను. అందుకే క్లేశోధిక తరస్తేషాం అంటే క్లేశ అధిక తర తేషాం, 3 పదాలు కలుపుకుని క్లేశోధిక తరస్తేషాం. క్లేశ అంటే కష్టాలంటే ఇబ్బందులు. ఆ ఇబ్బందులు కూడా మళ్ళీ ఎలా ఉంటాయి, అధిక తర అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. తేషాం అంటే ఇబ్బందికరంగా ఎవరికి అనిపిస్తాయి, చేసేవాడికి ఇబ్బంది అనిపిస్తుంది, చెయ్యని వాడికి ఇబ్బంది లేదు, బాధ లేదు. చేసిన వాడికి కష్టంగా ఉంటుంది, అది కష్టతరం. ఆ చేసే క్రమంలో కష్టమైనా అది నువ్వు అలాగే పట్టుకుని ఉంటే క్రమేణా సులభం అవుతుంది. ఏది రాని వాడికి ఏదైనా సరే కష్టంగానే ఉంటుంది. క్రమేణా చేయగా సులభం అయిపోతుంది. చాలా అనాయాసంగా సునాయాసంగా ఏం చేస్తూ ఉంటాం, 3-4 పనులు చేసేస్తూ ఉంటాం. ఎందుకంటే చెయ్యటం అలవాటయ్యింది. అలవాటు లేని వాడికి చాలా కష్టంగా ఉంటుంది. ఎలా చేస్తారు, ఎందుకు ఇంత కష్టం అని అనిపిస్తుంది. పైగా చేసే కొద్దీ కష్టంగా ఉంటుందంటే చేసే కొద్దీ కష్టంగా ఉంటుంది. ఆ కష్టంగా లేకుండా పోవటానికి కారణం కూడా నువ్వు ఎప్పుడైతే ఇష్టంగా చేస్తావో ఆ మనస్సు దాని మీద ఉన్నప్పుడు ఏమవుతుంది, అది సులభం అనిపిస్తూ ఉంటుంది. కష్టంలాగా ఉండదు. ఎందుకంటే నువ్వు అలాగా ఆలోచించావు కాబట్టి. ఏదైనా భావన ప్రధానం. అందుకే ఇక్కడ ఇబ్బందులు అన్నవి ఈ నిర్గుణ ఉపాసనలో కాస్త ఎక్కువగా ఉంటాయి. ఎందుకు, ఏదైతే నిర్గుణ అన్నది ఇంతకుముందు ఏం చెప్పారు, అవ్యక్తము, అచలము, అక్షరము, ఇలా ఇన్ని చెప్పాడు. సర్వభూతాలు యందు కూడా సర్వత్రా ఉన్నవాడు. అలాగే ఇంద్రియాల యొక్క నిగ్రహణ, ఆ ఇంద్రియాలన్న గ్రామం అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ సమన్వయం చేసుకుని అన్ని వాళ్ళ ఆధీనంలో ఉన్న వాళ్ళకి ఆ సర్వంతర్యామి అయిన ఆ నిర్గుణ రూపానికి అక్కడ మనకి మనసు కుదురుకుంటుంది, లేకపోతే అది కష్టతరం అవుతుంది. అందుకే ఈ కష్టాలన్నవి ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి, ఆ నిర్గుణ ఉపాసన చేసేవాళ్ళకి. సగుణ ఉపాసన చేసేవాడికి, నిర్గుణ ఉపాసన చేసేవాడికి కష్టతరం అనిపిస్తుంది. నిర్గుణ ఉపాసన చేసేవాళ్ళకి ఇవన్నీ వాళ్ళకి ఉన్నాయి కారణంగా అది వాళ్ళకి కష్టం కాదు, వాళ్ళకి చాలా సునాయాసంగా చేసేస్తూ ఉంటారు. పైగా ఈ కష్టాలన్నీ ఎక్కడ అధికంగా ఉంటాయి, ఇబ్బందులను ఎవరికి కనిపిస్తాయి, ఎప్పుడైతే ఈ అవ్యక్త రూపం. అందుకే అవ్యక్త ఆసక్త చేతసం అంటే అవ్యక్త రూపం మీద నువ్వు ఎప్పుడైతే ఉపాసన మొదలు పెడుతున్నావు వాళ్ళకి ఎప్పుడు సునాయాసంగా అవుతుంది, నీ మనస్సు దాని మీద ఉన్నప్పుడు. ఈ మనస్సు అన్నది ఇతర వాటి మీద ఉన్నప్పుడు. అందుకే ఇంతకు ముందు శ్లోకాలు చాలా ఖచ్చితంగా చెప్పారు. ఇంద్రియాల యొక్క గ్రామం అంటే ఇంద్రియాలన్నీ ఆ సముదాయం అంతా కూడా నీ వశంలో ఉన్నవాడికి అది సులభం అవుతుంది. ఆ వశంలో లేని వాడికి మనస్సు చంచలత్వంతో ఉంటుంది. అందుకని అవ్యక్త రూపం మీద ఆసక్తి ఉండదు. ఎందుకు, ఈ మనస్సు వేరే వాటి మీద ఆసక్తి చూపిస్తుంది కాబట్టి. 2 నావల మీద అడుగేస్తే ఏమవుతుంది, కింద పడిపోతాను. అటు వెళ్ళనే ఇటు వెళ్ళలేను. ఏదో ఒకదాన్ని నేను ఆధారం చేసుకుని ఆ పయనాన్ని కొనసాగిస్తే నేను వెళ్ళగలను. అలాగే ఇక్కడ
ఈ అవ్యక్త రూపంలో ఉన్న, నిర్గుణ రూపంలో ఉన్న పరమాత్మను ఉపాసించే వాళ్ళకి ఆ మనస్సు అన్నది ఆసక్తి పరమాత్మ అయి ఉంటేనే అది సులభం అవుతుంది. ఆ మనస్సు అన్నది ఇతర వాటిల మీద, అందుకే చేతసాం ప్రతీది చేస్తూ ఉంటా. సంపర్కం కలిగినప్పుడు మళ్ళీ దాని ప్రభావం మన మీద ఉంటూ ఉంటుంది. ఆ ప్రభావం నీ మీద ఎక్కువగా చూపిస్తుందంటే నువ్వు నీ ఇంద్రియాల్ని, నీ మనస్సుని నీ ఆధీనంలో పెట్టుకోని కారణంగా అది నీకు ఎక్కువైపోతుంది. ఇవి ఎప్పుడైతే పోతాయో అది నీకు సులభమైపోతుంది. కష్టములు, ఇబ్బందులు ఎక్కువగా ఎవరికి ఉంటాయి? అవ్యక్త రూపం మీద ఉపాసన చేసేవాళ్ళకి ఆ అవ్యక్త రూపం కన్నా ఇతర వాటి మీద ఎప్పుడైతే ఆసక్తి ఉంటుందో, ఆ మనస్సు వేరే వాటి మీద రమించినప్పుడు ఉంటుంది. అందుకే అవ్యక్త హి గతిర్దుఃఖం. అవ్యక్త అంటే అవ్యక్తంలోనే సర్వము ఉన్నాయి, అందులోంచే వ్యక్తం అవుతున్నాయని ఇంతకుముందు అధ్యాయంలో చాలా చెప్పారు స్పష్టంగా. అయితే ఇక్కడ అవ్యక్త రూపం అన్నది నిజమైనది. అందుకే అవ్యక్త హి గతిర్దుఃఖం. ఈ అవ్యక్తం అన్న మార్గాన్ని ఎవరైతే ఎంచుకుని అలా మనస్సుని దాని మీద నిలపగలుగుతున్నారో ఆ దుఃఖాలు తొలగిపోతాయి. దుఃఖాలు తొలగిపోతాయంటే ఉపాసన చేసేవాళ్ళకి, పూజ చేసేవాళ్ళకి దుఃఖాలు రాకుండా ఉంటాయి అంటే అర్థం ఏంటి అంటే, అవ్యక్త రూపంలో చేస్తున్నావు అంటే కాస్త సిద్ధి పొందిన స్థితిలో ఉన్నావు కాబట్టి, చంచలత్వం లేకుండా ఉంది కాబట్టి, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నీ నీ ఆధీనంలో ఉన్నాయి. ఎలా అయితే ఈ జ్ఞానేంద్రియాలు నీ ఆధీనంలో ఉన్నాయో, తన్మాత్రలు నీ ఆధీనంలో ఉన్నాయి, శబ్ద, రూప, రస, గంధాలు ఇవన్నీ కూడా, స్పర్శ ఇవన్నీ నీ ఆధీనంలో ఉన్నాయి. ఇవన్నీ నీ ఆధీనంలో ఉన్నప్పుడు ఈ అవ్యక్త అన్నది ఎక్కడున్నాడు పరమాత్మ అంటే అంతర్లీనంగా అంతా ఉన్నాడు. ఇందులో అందులో అన్నట్టు కాకుండా ఎలా అయితే అన్నిటిలో చరాచర జీవరాశుల్లో స్థూలం కానీ సూక్ష్మం కానీ ప్రతి దాంట్లో ఉన్నది పరమాత్మ. అలాగే నాలో కూడా ఉన్నాడు కాబట్టి నేను ఆ చైతన్యంతో ఇంకా జీవించి ఉన్నాను. మళ్ళీ ఇది యా వస్తువు, ఇది యా వస్తువు అన్నది నేను మళ్ళీ గ్రహించగలుగుతున్నాను. మళ్ళీ ఆ జ్ఞానం ఇచ్చాడు కాబట్టి దీనికి దానికి అన్నది వ్యత్యాసం నాకు తెలుస్తుంది. ఎలా వినియోగించుకోవాలో అన్నది నాకు స్పష్టత వస్తుంది. ఇక్కడ దుఃఖం పోతుంది. గతిర్ దుఃఖం అంటే అర్థం ఏంటి అంటే, ఆ పయన ఉన్నది మనస్సు అన్నది ఇతర వాటి మీద ఉన్నప్పుడు ఆ మార్గం ఇంకా కష్టంగా అయిపోతుంది. అవ్యక్తం మీద నిలపటం అన్నది, ఆ మనస్సును ఎప్పుడైతే నీ ఆధీనంలో పెట్టుకుంటావో అప్పుడు నీకు సులభం అయిపోతూ ఉంటుంది. ఈ దుఃఖతరం అన్నది ఎవరికి అన్నది కూడా అందుకే స్పష్టంగా చెప్తున్నారు. దేహవద్భిరవాప్యతే. దేహవద్భి అంటే ఆ శరీరానికి, జీవాత్మ ఈ శరీరానికి బద్ధుడైన వాడు అంటే ఈ శరీరాన్ని కష్టపెట్టకుండా ఉండాలని. ఈ శరీరం మీద మమకారం ఎక్కువైపోయింది. అమ్మో కాస్త నడిస్తే నేను కదిలిపోతానేమో, అమ్మో ఇప్పుడు తినకపోతే నాకు ఏమైపోతుందో, అమ్మో నాకు మళ్ళీ ఎండలోకి వెళ్తే ఏమైపోతుందో, అమ్మో నేను ఎక్కువగా చలిలో నుంచుంటే ఏమైపోతుందో అంటే ఈ దేహం మీద అభిమానం, ప్రీతి ఎక్కువైపోయింది. ఇది ఇచ్చింది ఎందుకు నీకు? దీన్ని వినియోగించుకొని చెయ్యవలసింది చెయ్యమని, అంతేగాని రోజు వెళ్ళి ఎండలో నుంచోమని కూడా చెప్పలా. ఇంతకుముందు అధ్యాయంలో ఏదైతే చాలా స్పష్టంగా చెప్పారు, ఎంత నిద్ర కావాలో అంతా ఇవ్వాలి, ఎంత భోజనం కావాలో అంతే, అన్ని పరిమితిలో ఉంచుకుని నువ్వు నీ ఇంద్రియాన్ని కూడా అన్ని కర్మలు చేస్తూ కూడా విరాగిలా ఉండాలి. వాటి సంపర్కం కలిగినా నీలో ఎటువంటి ప్రభావం అవి చూపించని స్థితిలో నువ్వెప్పుడు చంచలత్వానికి లోబడకుండా అలా ఉంటేనే. అలా కాకుండా ఉండి ఈ దేహం మీద ఎవరికైతే ఆ మమకారం ఎక్కువగా ఉంటుందో వాళ్ళకేమవుతుంది, ఇంకా కష్టమైపోతుంది, వాళ్ళకి దుఃఖప్రాయంగానే అనిపిస్తుంది. అందుకే ఇక్కడ శరీరవద్భిహి అవాప్యతే. కష్టమే అయినప్పటికీ కూడా ఇది కూడా ఈ సాధన అనేది సిద్ధి వైపే తీసుకెళ్తుంది. ఆ కష్టం అనేది మొదట్లో ఉంటుంది, చెయ్యగా చెయ్యగా ఏమవుతుంది, అలవాటైపోతుంది. ఇప్పుడు అప్పుడే వాకింగ్ మొదలుపెట్టాము, అప్పుడే రన్నింగ్ మొదలుపెట్టాము, ఒక ఒక కిలోమీటర్ నడిస్తేనే శరీరం అలసిపోయినట్టుగా అమ్మో నా వల్ల కాదు కాళ్ళు లాగేస్తున్నాయి అంటాం. అలాగే ఒక అరగంట నుంచి ఏదన్నా చేసామంటే అమ్మో నడులు లాగేస్తుంది అంటాం. రోజు క్రమేణా చేస్తూ ఉంటే ఏమవుతుంది, అరగంట నేను 40 నిమిషాలు చేయొచ్చు, పైగా అది కూడా నాకు కష్టం అనిపించదు. ఆ 40 మళ్ళీ నేను ఒక గంట చేసినా నాకు అనిపించదు. ఇలా ఎలా అయితే అలవాటు పడుతున్నానో, దానికి నేను అలవాటు పడ్డాక ఇప్పుడు మంచి వాటికి అలవాటు చేయాలంటే కూడా మళ్ళీ ఒక నియమనిష్టలతో క్రమంగా మనం అది చేస్తూ ఉంటేనే అది మన శరీరం అలవాటు పడుతూ ఉంటుంది, మనస్సు దాని మీద కుదురుకుని ఉంటుంది. అందుకే ముందు సకామ అని చెప్పారు. అది చెయ్యగా చెయ్యగా ఈ స్థితికి పురోగతి చెందుతావు నువ్వు. ఆ తత్వం అర్థమవుతూ ఉంటుంది. ఈ శరీరాన్ని ఎంత వినియోగించుకోవాలో అంత చక్కగా వినియోగించుకుంటావు. అందుకే ఏం పొందుతావు, పరమాత్మనే పొందుతావు. అది ఖచ్చితం.
కష్టతరం అంటే ఇది లభించదు అని చెప్పట్లే, దుర్లభం అని కూడా చెప్పలా. కానీ అంత సులభం కాదు ఇది, కొంచెం ప్రయాసపడాలి. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే, క్లేశోదికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఆ సచ్చిదానందగణ పరబ్రహ్మ అయిన పరమాత్మను నిరాకార రూపంలో ఆయన మీదే ఆసక్తితో ఆ చిత్తులైన వారికి అదే పొందుతారు. కాకపోతే అది సాధన అన్నది కాస్త శ్రమతో కూడుకుని ఉన్నది. ఈ దేహాభిమానాలకి ఆ అవ్యక్తమైన ఆ పరబ్రహ్మం ప్రాప్తించటం అన్నది కాస్త కష్టము, కానీ అది సాధ్యం. అందుకే కష్ట సాధ్యము అంటారు. సాధన మొదలు పెట్టగానే మనకి సాకార రూపాన్ని పట్టుకోకుండా నిరాకారకి, ఇప్పుడు ఎలా అయితే ధ్యానంలో మనకి సులభంగా చెప్తూ ఉంటారు, మెడిటేషన్ ఎవరైతే అప్పుడే కొత్తగా మొదలు పెడుతున్నారు, దేన్నో ఒకదాన్ని చూసి కేంద్రీకరించి ఒక కొవ్వెత్తునో లేకపోతే ఒక ప్రమిదనో పెడతారు. పెట్టి లేకపోతే కొంతమంది ఫోటోలు పెట్టుకుంటారు. ఆ ఫోటోని గురు పరంపర కొనసాగిస్తున్న వాళ్ళు ఆ ఫోటోని చూస్తూ 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 కళ్ళు తెరిచి చూస్తూ 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 క్రమేణా కళ్ళు మూసుకోవటం, తర్వాత ఆ రూపాన్ని ధ్యానిస్తూ ఉండటం, ఆ బ్రుకుటి మధ్య అంటే కనుబొమ్మల మధ్య ప్రదేశంలో ఏకాగ్రతగా ఉండటము. అలాగే ఒక ఒత్తినో లేకపోతే దీపాన్ని పెట్టుకున్నప్పుడు ఆ దీపాన్ని చూస్తూ 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 కళ్ళు మూసుకోవటం, అదే మళ్ళీ ధ్యానిస్తూ ఆ కనుబొమ్మల మధ్యలో మళ్ళీ ధ్యానం చేస్తూ ఉంటే కాస్త చెయ్యగా 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 ముందుగా ఒక ఆసనలో కూర్చోవటం అలవాటు పడాలి. అలాగే ఆ సమయంలో మళ్ళీ ఎవరూ నాకు విఘ్నాలు కల్పించకుండా నేను కూడా స్థిరంగా ఉండేలాగా అన్ని వ్యాపకాలన్నీ పక్కన పెట్టి నేను అక్కడ కూర్చునేది ఒక సమయాన్ని ఎంచుకోవటం. ఇవన్నీ చేస్తే అది క్రమేణా ఏమవుతుంది, నేను ఎక్కడ కూర్చున్నా సరే ధ్యానంలో వెళ్ళిపోతాను లీనంగా. కానీ మొదటిసారి కూర్చున్నప్పుడు ఏమవుతుంది, అప్పుడే కాళ్ళు తిమ్మిరి పట్టేస్తుంటే, నడు లాగేస్తుంటుంది, ఏదో మన పక్కన నుంచి వెళుతున్నట్టుగా, మన ఒంటి మీద ఏదో పాకుతూ ఉన్నట్టుగా, అప్పుడే దురదలు రావటం, అప్పుడే ఎక్కడో ఏదో అవుతున్నట్టు, ఏదో కుడుతున్నట్టు, ఇట్లాంటివన్నీ అనిపిస్తాయి మొదట్లో. చెయ్యగా 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 ఎప్పుడైతే అది నీ శరీరానికి ఆ ప్రక్రియ అన్నది అలవాటు పడిపోతూ ఉంటాం. అందుకే ఈ సగుణ రూపంలో ముందు ఆరాధించాలి అంటారు. నిర్గుణ అన్నది ఎందుకు ఆరాధించటం కష్టం అవుతుంది అంటే, సాకార రూపంలో ఎప్పుడైతే నువ్వు రోజు చేస్తూ 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 ఉంటే ఏమవుతుంది, ఒక సాధనకి అలవాటు పడ్డావు, ఒక ప్రక్రియకి అలవాటు పడ్డావు, ఒక మార్గానికి అలవాటు పడ్డావు. అప్పుడు క్రమేణా ఎలా అయితే సకామ నుంచి నిష్కామకి వెళ్ళటం. మనకు ఒక రూపం ఉంటే కానీ, అలాగే కొన్ని కొన్ని చూస్తే కానీ దాంతో ఒక సంబంధం ఏర్పడుతూ ఉంటుంది. క్రమేణా క్రమేణా అది భక్తి వృద్ధిలోకి వస్తుంది, కొంచెం ప్రయాస చేస్తూ ఉంటావు. అలాగే మళ్ళీ ఇప్పుడు ఫోటో పెట్టుకుని ఉన్నాను, ఎందుకంటే సాకార రూపంలో నేను ఒక కృష్ణుని పెట్టుకున్నాను, రాముడిని పెట్టుకున్నాను, విష్ణువుని పెట్టుకున్నాను, పద్మనాభ స్వామిని పెట్టుకున్నాను, లక్ష్మిని పెట్టుకున్నాను, ఏ ఫోటో అయినా శివుని పెట్టుకున్నాను. ఇప్పుడు అన్ని రూముల్లో పెట్టుకుంటాను. ఆ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, అమ్మో నాకు ఇలాంటి ఆలోచన రాకూడదని అది చూసినప్పుడు నాకు మళ్ళీ బుద్ధి కుదురుకుంటుంది. ఏమైనా వచ్చినా సరే అలా ఆలోచిస్తున్నాడేంటి, తప్పు కదా అని అనుకుంటాను. ఎక్కడా ఏమీ పెట్టుకోవట్లే, ఎందుకంటే సర్వంతర్యామి అయిన పరమాత్మ అన్ని వేళలా ఎప్పుడూ ఉంటూనే ఉన్నాడు. నా కంటికి కనిపించడు, ఎందుకంటే నాకు అంత సాధన లేదు, నేను సిద్ధి పొందిన దాన్ని అంతకన్నా కాదు. అయితే ఇప్పుడు ఇక్కడే ఉన్నాడని నాకు ధ్యాస ఎలా కుదురుతుంది, కష్టం అయిపోతుంది, ఎందుకంటే ఒక రూపాన్ని నేను చూడట్లా, ఆ అనుబంధం నాకు లేకుండా పోయింది. అందుకని క్రమేణా ఆ స్థితికి వెళతావు తప్పితే ఒకేసారిగా నువ్వు ఆకర్షింపబడకుండా, దేనికి ఈ ప్రలోభ పడకుండా మనసు సునాయాసంగా దాని మీద లగ్నం చేయటం అన్నది, మమకార ఆసక్తికి రహితంగా ఉండటం అన్నది కాస్త కష్టతరము. అందుకే నిరాకార ఉపాసన అన్నది క్రమేణా సాకారం నుంచి వెళతావు, ఒకేసారిగా అక్కడ మొదలు పెట్టావు నువ్వు. మన మనస్సు, మన బుద్ధి, మన ఇంద్రియాలు అన్నీ కూడా స్పష్టత ఉండాలి. అలాగే దాని తన్మాత్రలు ఏవైతే స్పర్శ ఇవన్నీ ఉన్నాయో అన్నిటి మీద నీకు ఆ పరమాత్మ ఎందే రమించే స్థితికి వెళ్ళిపోవాలి. అందుకు ఇది మొదట్లో కష్టతరంగా అనిపిస్తూ ఉంటుంది. కష్టం అనిపించి అది మధ్యలోనే వదిలేస్తే ఏమవుతుంది, సగం వరకు ప్రయాణం చేశాను, మధ్యలో వదిలేసాను, వెనక్కి రావాల్సిందే కదా. ఇది అంతా వెనక్కి రావడానికి అయింది. అదే నేను ఇంకొంచెం శ్రమ పెట్టుంటే ఏమవుతుంది, ముందుకు వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళిపోతాను నా లక్ష్యానికి నేను. ఇక్కడ ఉదాహరణకి మార్జార కిషోర న్యాయము అంటే పిల్లి పిల్ల తర్కము అంట.
ఎలా అయితే ఇప్పుడు మనకి చాలా సర్వసాధారణంగా మనం వింటాం. 2 పిల్లులు కొట్టుకుంటూ ఉంటే ఒక కోతొస్తుంది. నేను ఇద్దరికీ సరి సమానంగా పంచుతాను అంటుంది. ఇందులో ఎక్కువైపోయింది అది తీసేస్తుంది. అందులో ఎక్కువైపోయింది అని ఇంకొంచెం తీసేస్తుంది. ఇలా అన్నీ తీసేసరికి అక్కడ మిగిలేది ఏమీ లేదు. అంటే ఇక్కడ ఏదైనా సరే ఒకటి నువ్వు మనస్సు పెట్టినప్పుడు కేంద్రీకరించుకోవాలి. అంటే నువ్వు ఎలా ఉండాలి? అందుకే నియమ నిష్టలు అంటారు. నిష్ఠ పెట్టుకోవాలి. అనుష్ఠానం అని ఎందుకన్నది? అనుక్షణం ఆ ఎరుకలో నువ్వు ఉండాలి. సాకార రూపాన్ని ఉపాసించడం చాలా తేలిక. ఎందుకంటే ఒక విగ్రహాన్ని పెట్టేసుకున్నాను, దాని మీద నా మనస్సు వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ చూస్తుంటే ఏ కృష్ణ అనుకుంటాను, రామ అనుకుంటాను, ఇంకోటి అనుకుంటాను. అందుకని ఆకారాన్ని చూపించుకుని ఈ సులభం అవుతుంది. కాకపోతే అక్కడే ఉండిపోతే ఏమవుతుంది? ఎదుగుదల లేదు నాకు. ఎదుగుదల ఉండాలి అంటే ఏం కావాలి? ఈ దేహాభిమానం క్రమేణా నేను వదులుకోవాలి. అందుకే దేహాభిమానం, అహంకారము, మళ్ళీ ఇంద్రియాల యొక్క నిగ్రహణ లేకుండా చంచలత్వానికి లోబడేవాళ్ళు నిర్గుణ ఉపాసన వాళ్ళకి చాలా కష్టం. వాళ్ళకి దాని మీద మనస్సు ఉండదు, నిలపలేరు, కష్టం అనిపిస్తూ ఉంటుంది. అదే దేహం అందరికీ ఉంది, కానీ ఆ ఉపాసన స్థితికి ఎవరు వెళ్తారంటే దేహాభిమానం లేకుండా ఉండవాళ్ళు. ఎందుకంటే మనకు కొన్ని కొన్ని క్రమేణా చెప్తూ ఉంటారు, వైశాఖ మాసం, కార్తీక మాసం, లేకపోతే మాఘ మాసం, మార్గశిర మాసం. ఈ ఉపాసనలు చేసేటప్పుడు పొద్దున్నే లేగాలి, చన్నీళ్ళతో స్నానం చేయాలి. దేహాభిమానం ఉన్నవాడు అమ్మో ఇంత చలికాలంలో ఇంత చన్నీళ్ళతో చేస్తే నాకేమన్నా అయిపోతుందేమో, అప్పుడే చేయాలండి. ఎప్పుడైతే దేవుడు సర్వంతర్యామి కదా, నేను దండం పెట్టుకుంటే చాలదా అనుకుంటాడు. మళ్ళీ సైంటిఫిక్గా మనం అదే చూస్తున్నాం కదా, చల్లీలతో చేస్తే శరీరానికి కావాల్సినవన్నీ యాక్టివేట్ అవుతాయి, ఆ సెల్స్ అన్ని మంచిగా అవుతాయి, అప్పుడు శరీరం పుష్టిగా ఉంటుంది. ఈ దేహాభిమానం ఉన్నవాడికి ఏమవుతుంది? ఏదన్నా నొప్పి వస్తే మందేసుకోవచ్చులే కానీ ఇవన్నీ ఎవడ చేస్తాడు అనుకుంటాం. ఒక వ్యవస్థ ఉన్నది శరీరంలో. భోగాల మీద లాలసతో కాకుండా ఎప్పుడైతే నువ్వు ఈ వ్యవస్థని వినియోగించుకోవాల్సిన పద్ధతిలో చేస్తే నీకు సంపద అన్నది వృద్ధి. ఎలా అయితే డబ్బు ఓ రూపాయి నేను కష్టపడ్డాను, ఆ రూపాయి నా చేతిలో పెట్టుకుంటే అది రూపాయే మిగులుతుంది. దాన్ని మళ్ళీ ఇంకో దగ్గర ఎక్కడన్నా పెడుతూ ఉంటే ఎలా అయితే వృద్ధి వస్తూ ఉంటుందో అలాగే జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇవన్నీ కూడా నువ్వు వినియోగించాల్సిన పద్ధతిలో దీన్ని వినియోగిస్తూ ఈ శరీరాన్ని నువ్వు ఎప్పుడైతే చేసుకుంటున్నావో ఆధారము, అప్పుడు నీకు అన్నీ దీనితో ఉపాసన అన్నది దేహాభిమానం క్రమేణా తొలగిపోతుంది. ఆ ఉపాసన కారణంగా ఆ పరమాత్మ చిత్తమందు ఎప్పుడూ ఉంటాడు. పరమ సత్యంలో నువ్వు నిలపగలవు. కఠినం అన్నాడు. అందుకే ఆ కఠినం అన్నది ఎప్పుడు కఠినం? మొదలుపెట్టినప్పుడు కఠినం. సగుణ చేసుకుంటూ చేసుకుంటూ క్రమేణా ఆ మనస్సు అనేది ఎప్పుడైతే ఆ తత్వం నాకు అర్థమవుతుందో, దానికి తగినట్టుగా నేను ప్రతిదీ స్వీకరిస్తూ ఉన్నాను. పైగా ప్రతిదీ కూడా జ్ఞానమయంగా, అజ్ఞానానికి తావు లేకుండా ఉంటున్నాను. అలాగా చేస్తూ ఉంటే నాకు అందుకే ఒకదాన్ని ఆశ్రయించి చేసేటప్పుడు ఒక దాని గురించి తెలుసుకుని చేయాలి. ఒక క్రతువు చేసినా ఏది చేసినా తెలుసుకుని చేసే క్రమంలో ఏమవుతుందంటే పవిత్రత వస్తుంది. ఈ పవిత్రతకారమైన మనస్సు స్థిరంగా ఉంటుంది. అందుకే సూక్ష్మ బుద్ధి గలవాడు, దేహాభిమానం లేని వాళ్ళే దాన్ని గ్రహించగలరు. అందుకే సామాన్యులకి అందరికీ అది కష్టమే, కానీ ఇవన్నీ ఉన్న వాళ్ళకి అది సులభము. ఆ సాధన ఆరంభం మొదలుపెట్టినప్పుడు ఎవరికైనా కష్టమే, కానీ ఇష్టంగా ఎప్పుడైతే ఆ తత్వాన్ని గ్రహించి ఉంటావు, ఇందుకు కదా నా శరీరము, ఇది చెయ్యకపోతే ఇంకెందుకు అన్న భావన ఉన్నవాడికి సులభం అయిపోతూ ఉంటుంది. అవ్యక్త రూపంలో అంతా ఉన్నాడు, కానీ సాధన చేసినంత మాత్రం నాకు అంతా ఏం కనిపించేడు. కాకపోతే ఈ శరీరంలో ఉన్న నా వాక్కు కానీ నా శబ్ద రసరూప గ్రంథాలు ఇటు వేటికి నేను లోబడకుండా ఏది ఉంటే అది ఆహారం ఆ సమయానికి ఇది మహప్రసాదంగా అలా నేను ఎప్పుడైతే స్వీకరిస్తూ ఉన్నానో అలా నేను అన్నీ, అందుకే ఇక్కడ అలా అన్నీ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? సమస్త మాపలు తొలగిపోతున్నాను. గుణాతీతమైన పరమాత్మ అవ్యక్త రూపంలో ఉన్నాడు. నేను కూడా ఈ గుణమయంగా కాకుండా క్రమేణా నా తమ గుణాన్ని వదిలేస్తాను, నా రజో గుణాన్ని వదిలేస్తాను. అలాగే భేదభావన లేకుండా పరమాత్మయే ఈ రూపమైన ఆ రూపమైన ఆ నామమైన ఈ నామమైన, అప్పుడు నాకు బ్రహ్మప్రాప్తి సులభమైపోతూ ఉంటుంది. సగుణ ఉపాసన అధికంగా శ్రమే ఉంటుంది. ఎందుకంటే శరీరాన్ని నువ్వు చెప్పులు లేకుండా కొన్ని దీక్షలు తీసుకున్న అయ్యప్ప మాల దీక్ష తీసుకుంటారు, ఏం చేస్తారు? చెప్పులు లేకుండా వెళ్తారు. అలాగే చల్లనీళ్ళతో స్నానం చేయాలి, అలాగే ఇక్కడ కింద పడుకోవాలి. ఇవన్నీ నియమాలు ఎలా ఉన్నాయి? కష్టమే కదా అవన్నీ మరి, కానీ ఇష్టంగా చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కసారి వేసుకుంటారు జన్మలు, కొంతమంది ప్రతి సంవత్సరం వేసుకుంటారు, అంత ఇష్టంగా వేసుకుంటారు. వేసుకోకుండా ఉండలేని స్థితికి వెళ్ళిపోతారు. పైగా వేసుకుని అది మొత్తం అయిపోయాక అది దీక్ష
ఆపేసినా సరే ఆ నియమాలు చాలా మటుకు ఇంకా నిత్య జీవితంలో కూడా వాళ్ళు అవే ఆచరిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ తత్వం అర్థమైంది కాబట్టి. ఆ ఉపాసన వాళ్ళకి అందుకే సులభమైపోతుంది. భారం పరమాత్మ మీద వేస్తాడు. ఈ శరీరం ఇచ్చినవాడు, నాకు చెయ్యాలన్న తలంపు ఇచ్చినవాడు, నాకు మార్గాన్ని చూపిస్తున్నవాడు, ఆ మార్గాన్ని నేను పట్టుకోవటం మొదలుపెడితే నేనైతే చెయ్యి వదిలేస్తానేమో, పరమాత్మ నన్ను పట్టుకుంటాడు. నేను ఈ మార్గాన్ని పట్టుకున్న కారణంగా, ఆ భక్తికి కారణంగా, ఆ ధ్యాన కారణంగా, అంటే ఆ పరమాత్మనే నేను ధ్యానిస్తూ, స్మరిస్తూ నేను ఎప్పుడైతే ఉంటున్నానో, అజ్ఞానం తొలగిపోతుంది, నా పాపాలు తొలగిపోతున్నాయి. అప్పుడు ఆ జ్ఞానము నాకు మోక్షాన్ని పొందటానికి, అందుకే ఇక్కడ సాధన ద్వారా మనకి ఆ పరమాత్మే లభిస్తాడు. యోగక్షేమాలన్నీ చూసేవాడు పరమాత్మ, నిత్యుడై సత్యుడై ఎప్పుడూ ఉన్నాడు అన్న భావన ఉన్నవాడికి, ఆ భక్తి శ్రద్ధలో లోపం లేని వాడికి సులభం అవుతుంది. అందుకని వాళ్లకు అదే పొందుతారు. దీంతో భగవద్గీత 12వ చాప్టర్ భక్తి యోగంలో 5th శ్లోక సంపూర్ణం.